హాయ్ అండి, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నేనైతే చలివిడి కోసం అయితే ముందుగా అయితే పెసరపప్పు నానపేసుకున్నాను అనమాట. చలిమిడి కోసం పెసరపప్పు మస్ట్ అండ్ షుడ్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్మిడి ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనకి నాగుల చవితి రోజున పుట్టలో వేసే చిల్మిడి ఎప్పుడు కూడా ఫ్రై చేసింది అయితే వేయకూడదు. పచ్చి నువ్వులు ఉంటాయి కదా, వాటిని మిక్సీలో చేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసినవి అయితే వేయకూడదంట. నాకు కూడా తెలియదు, మా నాన్నమ్మ వాళ్ళు చెప్తే నాకు తెలిసిందనమాట. మీరు ఏ విధంగా అయితే నాగుల చవితి సెలబ్రేట్ చేసుకుంటారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే మేము ఊర్లో జరుపుకునే వాళ్ళం అండి. ఈ ఇయర్ అయితే మాత్రం అసలు వెళ్ళలేదనమాట. ఇక్కడే దగ్గరలో ఉండే పుట్టలు అయితే పాలు వేసేయాలనుకున్నాం అనమాట. సో చాలా వరకు అయితే పండగ వాతావరణం అయితే చాలా వరకు మిస్ అయ్యాము. ఏదైనా పండగ అంటే పల్లెటూరే కదండి. మీరు ఎంతమంది అయితే పల్లెటూరులోకి వెళ్ళి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం అనేది నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఏ పండగలకైనా పల్లెటూరులో అనుకోండి మనకు అదొక పండగ వాతావరణం అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ సిటీలో అయితే అలా కాదండి. ఎవరికి మటుకు వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో పండగ వచ్చింది ఏదో సెలబ్రేట్ చేసుకోవాలనేటట్లే ఉంటారు. బట్ ఊళ్ళో అనుకోండి అలా కాదు. పిన్నులు, బాబాయిలు, అత్తలు, మావయ్యలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కలిసి చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఇయర్ చాలా మిస్ అయినట్టు అనిపించింది. మీకైతే నాగుల చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్